Hello everyone, welcome to Kaundinya IAS. Myself Amarnath Mani, faculty for aptitude, pure maths and reasoning. అర్థమెటిక్లో వచ్చే కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ వాటిని ఎలా సాల్వ్ చేయాలనేది ఈరోజు నేర్చుకుందామమ్మా. ఓకే, అర్థమెటిక్లో భాగంగా టైమ్ అండ్ వర్క్ గురించి ఈరోజు కొన్ని మంచి క్వశ్చన్లు నేర్చుకుందాం. లెట్ us see here. A takes twice as much time as B. ఏకి ఎంత టైం పడుతుందమ్మా? ఒక వర్క్ చేయడానికి బికి పట్టిందని డబల్ టైం పడుతుంది. అంటే ఏ బి అని ఇద్దరు ఉంటే టైం పాయింట్ ఆఫ్ వ్యూలో బికి 1 అయితే ఏ ఎంతమ్మా 2 అండ్ దేర్ ఫోర్ ఈజ్ ఏబుల్ టు ఫినిష్ ఎ జాబ్ ఇన్ 60 days. ఇద్దరు కలిస్తే వర్క్ ఎన్ని రోజులు చేస్తారమ్మా? 60 రోజులు చేస్తారు. ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. టైం 2:1 అంటే టైము ఎఫిషియన్సీ ఇన్వర్స్ ప్రపోర్షన్ కాబట్టి ఇది 1:2 రేషియో అవుతుంది. అవునా? మరి ఎఫిషియన్సీ అంటే ఏంటి? 1 డే వర్కేగా. అంటే 1 డేలో వీడు 1 యూనిట్ చేస్తే వీడు ఎన్ని యూనిట్స్ చేస్తాడమ్మా? 2 యూనిట్స్ చేస్తాడు. ఇద్దరు కలిసి 60 days చేస్తారంటున్నారు కదా. అంటే వీడు 1 యూనిట్ వీడు 2 యూనిట్స్ ఇద్దరు కలిసి 3 యూనిట్స్ చేస్తారు. అలా 60 రోజులు చేశారు. అంటే కెన్ ఐ సే దట్ దిస్ ఇస్ ద టోటల్ వర్క్. మొత్తం పని అంటే ఇది. రైట్. ఇప్పుడు వాడు ఏమంటున్నాడమ్మా? ఇన్ హౌ మెనీ డేస్ వర్కింగ్ టుగెదర్ ఓకే ఏ ఈస్ ట్వైస్ యాజ్ ఎఫిషియెంట్. జస్ట్ ఎ సెకండ్. ఓకే, ఏ ఈస్ ట్వైస్ యాజ్ ఎఫిషియెంట్ యాజ్ బి అండ్ దేర్ ఫోర్ ఈస్ ఏబుల్ టు ఫినిష్ జాబ్ ఇన్ 60 days. 60 days లో చేయగలిగేది ఎవరమ్మా? ఏ. ఏ అంటే రోజుకి 1 యూనిట్ చేస్తారు కదా. అలా 1 యూనిట్ ఇంటూ 60 అంటే 60 days. అంటే 60 యూనిట్స్ ఇస్ ద టోటల్ వర్క్. రైట్. ఇప్పుడు ఇద్దరు కలిస్తే ఎన్ని రోజులు అడుగుతున్నాడు. ఇద్దరు కలిస్తే అంటే వీడు 1 యూనిట్ చేస్తాడు, వీడు 2 యూనిట్స్ చేస్తాడు. ఇద్దరు కలిసి ఎన్ని యూనిట్స్ అవుతామా? 3 యూనిట్స్. చేయాల్సిన వర్క్ బై పర్ డే వర్క్ అంటే ఎన్ని రోజులు పడుతుందమ్మా? 20 days టైం పడుతుంది. అంటే ఎన్నో ఆప్షన్? సి ఇస్ ద ఆన్సర్. అండర్స్టాండ్ అలా? ఇది చేసే పద్ధతి. ఇలా కాకుండా కూడా చేయొచ్చు. ఓకే, ఇలా కాకుండా ఇంకా ఎన్ని రకాలు చేయొచ్చు అంటే జనరల్ గా ఇంకో 2 రకాలు చేయొచ్చు. అది మన కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో మనం బ్యాంకు, ఎస్ఎస్సి, రైల్వేకి ఇచ్చే కోచింగ్ లో దాని గురించి చూద్దాం. ఓకేనా? రైట్, అక్కడ కలుద్దాం. రైట్, చూడమ్మా. A can do a piece of work in 10 days while B can do it in 15 days. A, B and C together in 3 days. In how many days C alone can complete it? మా ఏ ఒక్కడే అయితే ఒక పనిని 10 రోజుల్లో చేస్తాడంటమ్మా. అదే పనిని బి ఒక్కడే అయితే 15 రోజుల్లో చేస్తాడంటమ్మా. అదే పనిని ఏబిసి టుగెదర్ అయితే 3 days చేస్తాడంటమ్మా. అంటే ఏబిసి టుగెదర్ అంటే ముగ్గురు కలిస్తే 3 రోజుల్లో చేస్తారు. ఇన్ హౌ మెనీ డేస్ సి అలోన్ కెన్ కంప్లీట్ ఇట్. సి ఒక్కడే ఎన్ని రోజులు చేస్తాడు. రూల్ ఏంటి అంటే చేయాల్సిన వర్క్ బై పర్ డే వర్క్. అవునా కాదా? చేయాల్సిన వర్క్ బై పర్ డే వర్క్ అంటే సరదాగా ఎల్సిఎం కట్టేసారు అనుకోండి, టోటల్ వర్క్ వచ్చేస్తుంది. అదేగా చేయాల్సిన వర్క్. 10 15 3 ఎల్సిఎం ఎంత? 30 యూనిట్స్. సార్ మీరు ఎల్సిఎం చాలా ఫాస్ట్ చేశారు, ఎలా చేశారో తెలుసుకోవాలంటే అన్ని అయితే యూట్యూబ్ లో మనం ఫ్రీగా చెప్పం కదమ్మా. ఓకే, మనం కౌండిన్యాలో నేర్చుకుందాం. ఎల్సిఎం 2 బ్యూటిఫుల్ టెక్నిక్స్ ఉంటాయి. ఓకే, చూసి చెప్పేలాగా ఇలాంటి నెంబర్స్ చెప్పేది ఒకటి, కొంచెం కాంప్లెక్స్ గా ఉండే నెంబర్ అని కూడా చూసి చెప్పేలా రెండోది ఉంటుంది. అవి రెండు మనం కౌండిన్యాలో నేర్చుకుందాం. ఓకే, రైట్, గుడ్. సో 1 డే వర్క్ అంటే 30/10 3 యూనిట్స్, 30/15 2 యూనిట్స్, 30/3 10 యూనిట్స్. ఇందులో ఏ రోజుకి 3 యూనిట్స్ చేస్తున్నాడు? బాగా గుర్తుపెట్టుకోండి. 1 డేకి. బి రోజుకి 2 యూనిట్స్ చేస్తున్నాడు. అంటే ఇద్దరు కలిస్తే 5 యూనిట్స్ చేస్తున్నారు. అలాంటిది మొత్తం 10 యూనిట్లు జరుగుతుందంటే రిమైనింగ్ వర్క్ సి అంటే రోజుకి 5 యూనిట్స్ చేస్తున్నాడు. రోజుకి 5 యూనిట్స్. మరి రూల్ ఏంటి? చేయాల్సిన వర్క్ బై పర్ డే వర్క్ కదా. అంటే 30/5. 30/5 అంటే ఎంతమ్మా? 6 days టైం పడుతుంది. అవునా కాదా? ఇప్పుడు ఇదే క్వశ్చన్ లో ఏ అనేవాడు ట్వైస్ ఎఫిషియన్సీ తోటి, బి అనేవాడు హాఫ్ ఆఫ్ ఎఫిషియన్సీ తోటి, సి ఎఫిషియన్సీని 20% పెంచినప్పుడు ఎన్ని రోజులు పడుతుంది? ఇలాంటి క్వశ్చన్లు కూడా నేర్చుకోవాలి అనుకుంటే మీరు కామెంట్ లో ఆన్సర్ పెట్టచ్చు నేను చెప్పిన క్వశ్చన్ కి, లేదా మన కౌండిన్యాకి వస్తే నేర్చుకోవచ్చు. ఓకేనా? In a fort, there was sufficient food for 200 soldiers for 31 days. After 27 days, 120 soldiers left the fort. For how many days will the rest of the food last for the remaining soldiers? ఒక కోటలో 200 మంది సోల్జర్స్ కి 31 రోజులు సరిపడా ఫుడ్ పెట్టడానికి సరిపడా ఫుడ్ ఉందంటమ్మా. దాంట్లో 27 రోజుల తర్వాత 120 మంది సోల్జర్స్ వెళ్ళిపోయారు స్పాట్ నుండి. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 27 రోజుల తర్వాత వెళ్ళిపోయారంటే ఇంకా 4 రోజులు సరిపడా ఫుడ్ ఏగా ఉంది. 200 మందికి 4 రోజులు సరిపడా ఫుడ్ ఉంది. అవునా కాదా? ఇప్పుడు దీన్ని 120 మంది వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా 80 మంది ఎన్ని రోజుల్లో తింటారు అదని అడుగుతుంది. రెస్ట్ ఫర్ ద ఫుడ్ హౌ మెనీ డేస్ విల్ ద రెస్ట్ ఆఫ్ ద ఫుడ్ లాస్ట్ ఫర్ ద రిమైనింగ్ సోల్జర్స్. మిగిలిన సోల్జర్స్ ఎన్ని రోజులు అవుతుంది? ఓకే, అంటే ఇప్పుడు 4 months 4 20s. 20 ఎన్నిసార్లు పోతామా? 10 times. అంటే ఎన్ని రోజులు వస్తుందమ్మా? 10 days వస్తుంది. రైట్. ఓకే, ఇది మనకి చాలా సార్లు ఎగ్జామ్ లో ఇచ్చిన క్వశ్చన్ కదా. రైట్, గుడ్. అయితే ఇందులో ఒక చిన్న బ్యూటీ ఉంటుంది. ఏంటి బ్యూటీ అంటే మాస్టరు ఇనీషియల్ గా వాళ్ళు రోజుకి 1000 grams అంటే 1 kg తినేవాళ్ళు. ఇప్పుడు రోజు 1200 grams తింటే పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ అడగచ్చు.
ఓకే. అలా కాకుండా సార్ ఇప్పుడు స్టార్టింగ్‌లో 27 రోజులు తినేసారు కదా! బానే ఉంది. దాన్నే కొంచెం మోడిఫై చేస్తాను సార్. ఒక కోటలో 200 మంది సోల్జర్స్‌కి 31 రోజులు సరిపడా ఫుడ్ ఉంది. ఇనీషియల్‌గా 10 మంది ఫుడ్ తినడం మొదలుపెట్టారు. వాళ్ళు రోజుకి 1 కేజీ ఫుడ్ తినేవాళ్ళు. అలా 10 రోజులు అయిపోయిన తర్వాత ఇంకో 20 మంది అదేంటి సోల్జర్స్ జాయిన్ అయ్యారు. వాళ్ళు రోజుకి 900 గ్రామ్స్ తినేవాళ్ళు. సో, ఇలా ఈ సపోజ్ ఇంకొక 20 రోజుల తర్వాత ఇంకొక 50 మంది జాయిన్ అయ్యారు సార్. సో, వాళ్ళు రోజుకి 800 గ్రామ్స్ ఫుడ్ తింటున్నారు. ఇలా అయితే ఫుడ్ ఎన్ని రోజులు లాస్ట్ అవుతుంది అనే క్వెషన్‌ని మీరు ఆన్సర్ చేయాలి అంటే, దాంట్లో ఏమేమి ఈక్వేషన్స్ ఉంటాయనేది మీరు నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండమ్మా నేను చూస్తాను. లేదా మన కౌంటింగ్‌లోకొస్తే అది ఆల్రెడీ క్లాస్‌లో చెప్తూనే ఉంటాను రెగ్యులర్‌గా. యూ కెన్ ఆల్సో లెర్న్ ఇట్. ఓకే. రైట్. A can do 7/8 of a work in 28 days. B can do 5/6 of the same work in 20 days. The number of days they will take to complete if they do it together is. మా ఏ అనేవాడు మనకు మామూలుగా ఏమన్నాడంటే ఏ సపోజ్ 25 రోజులు అనుకుందాం. బి 20 రోజులు అనుకుందాం. ఇద్దరు కలిసి 8 రోజులు. ఇది మనకు అలవాటు. కానీ ఇప్పుడు ఇలా కాదు ఇచ్చింది. డేటాలో కొంచెం మోడిఫికేషన్స్ ఇచ్చా. ఏమి ఇచ్చాను? ఏ ఫుల్ వర్క్ చేయట్లా 7/8 ఆఫ్ ద వర్క్ కి 28 రోజులు పడుతుంది. 5/6 ఆఫ్ ద వర్క్ 20 డేస్ పడుతుంది. అవునా కాదా? ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి అంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఇది అమౌంట్ ఆఫ్ వర్క్, ఇది డేస్ కాబట్టి డైరెక్ట్ ప్రపోర్షన్. వర్క్ పెరిగితే డేస్ పెరుగుతాయి, వర్క్ తగ్గితే డేస్ తగ్గుతాయి. అవునా కాదా? కాబట్టి డైరెక్ట్ ప్రపోర్షన్ క్యాన్సిల్ చేయండి. 7 1s 7 4s 4 8s 32 అంటే ఏ ఒక్కడైతే 32 డేస్ చేస్తాడు. 5 1s 5 4s ఇక్కడ 6 ఉంది కదా, 6 4s 24 డేస్. ఇప్పుడు ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారు అంటే సరదాగా ఎల్సిఎం కట్టేయండి. 30 to 24 అంటే 96 సరిపోతుంది. అవునా? ఇది టోటల్ వర్క్. ఓకే. 1 డే వర్క్ అంటే 96/30 23 యూనిట్స్, 4 యూనిట్స్. ఇద్దరు కలిసి చేసేది 7 యూనిట్స్. చేయాల్సిన వరకు 96/7 ఒకే ఒక ఆప్షన్ ఉంది. చేయక్కర్లేదు ఏ. కాదు కూడా చేయాలనుకుంటే టేబుల్స్ నేర్చుకుంటే 7 13s of 91 రిమైండర్ 5/7 డేస్. అవునా కాదా? కరెక్ట్. ఇలా చేయొచ్చు. అంటే ఇక్కడ క్వెషన్‌లో ఏమవుతుందంటే కొంచెం ట్విస్ట్ ఇచ్చా. ఏంటంటే ట్విస్ట్ 7/8 ఆఫ్ ద వర్క్, 5/6 ఆఫ్ ద వర్క్ అనే క్వెషన్. అవునా? రైట్. సో, వాటిని అవర్స్‌తో కూడా లింక్ కలిపితే ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే మాత్రం మన కౌంటింగ్ ఐఏఎస్‌కొచ్చి మన హ్యాండ్ అవుట్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. డిఫికల్టీ ఏంటి అనేది. ఏ అండ్ బి కెన్ డూ ఏ జాబ్ టుగెదర్ ఇన్ 12 డేస్. ఏ, బిలు కలిసి ఒక వర్క్ ఎన్ని రోజులు చేస్తారంటమ్మా? 12 డేస్. వెరీ గుడ్. A is 2 times as efficient as B. In how many days can B alone complete the work? ఈ క్వెషన్ చేసినప్పుడు కూడా చాలా మంది చాలా లెంగ్తీగా చేస్తారు. చాలా షార్టెస్ట్ లో చేద్దాం చూడండి. A is 2 times as efficient as B అంటే ఏ ఒక్కడు ఇద్దరు బీలతో సమానం. అంటే 2B + B అంటే ముగ్గురు బీలు అయితే ఒక వర్క్ ని 12 డేస్ చేస్తారు. అదే ఒక బి అయితే ఎన్ని రోజులు అనేది క్వెషన్. అవునా కదా? రైట్. సార్ ఒక బి అయితే ఎన్ని రోజులు అన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే పర్సన్స్ 1/3 అయ్యారు కాబట్టి కొంతమంది స్టూడెంట్స్ దీన్ని కూడా 1/3 చేస్తారమ్మా. కానీ ఇంటూ 3 చేయాలి 36 డేస్. ఎందుకో తెలుసా? పర్సన్స్ డేస్ ఇన్వర్స్ ప్రపోర్షన్ కాబట్టి. సో అంటే ఎన్ని రోజులమ్మా మనకి 36 డేస్ అంటే ఎన్ని ఆప్షన్ అమ్మా? సి ఇస్ ద ఆన్సర్. గాట్ ఇట్? సార్ ఇందులో ఇంత ప్లెయిన్ గా రాకుండా ఉంటే ఎలా చేయాలి? ఇంత ప్లెయిన్ గా రాని క్వెషన్‌లు ఎలా ఉంటాయి అనేది కూడా నువ్వు తెలుసుకోవాలిగా. అది తెలుసుకోవాలంటే మాత్రం నువ్వు ఖచ్చితంగా మన కౌంటింగ్ ఐఏఎస్ అకాడమీలో ఓకే కింద స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్ కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్ని వస్తాయమ్మా. యూ కెన్ ఫైండ్ ఇట్. సార్ ఇలాంటి క్వెషన్‌లు మరి మాకు ఇంకా కావాలి సార్. మీరు చెప్పినవి బాగున్నాయి. ఇంకా కావాలి అంటే ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి. ఓకే. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే మన ఇన్‌స్టా ఛానెల్ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ ఓకే. మన కౌంటింగ్ ఐఏఎస్‌లో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమేమి కావాలి అనేవి మొత్తం ఓకే. మన సార్‌కి ఫోన్ చేస్తే 9966112933 మన ఈవి నారాయణ సారు మీకు నిరంతరం అందుబాటులో ఉంటారమ్మా. బ్యాంక్, ఎస్ఎస్‌సి, రైల్వే కోచింగ్ కావాలి అంటే ఏపీ, తెలంగాణలోనే ద బెస్ట్‌గా ఇచ్చే ప్లేస్ అంటే కౌంటింగ్ ఐఏఎస్ అకాడమీ. థాంక్ యూ మై డియర్ పర్సనల్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో సో దట్ ఇట్ రీచెస్ టు ద మాక్సిమం ఎక్స్టెంట్. ఓకేనా? రైట్. సో మీకు కంటెంట్ ఇప్పుడు నేను చెప్పిన ప్రతి క్వెషన్ మన కౌంటింగ్ ఐఏఎస్ అకాడమీలో హ్యాండ్ అవుట్ లో ఉండే క్వెషన్. అంటే మనం ఎంత క్వాలిటీ ఇస్తాం అనడానికి simply it's a proof, right? Okay, hope you understand my dear personals. Okay, admissions are in progress. Okay, make your doubts on it, you can contact them. Thank you my dear personals. Myself Amanadimani signing off. Jai Hind.